ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మొదలు పెట్టబోతున్నటువంటి ఆరాధనని కొన్ని కుటుంబాలు ముందుకు వచ్చి సమర్పిస్తున్నాయి. వారిని దేవునికి దేవుని యొక్క సన్నిధిలో ఉంచుతూ వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజులినా, సాంబ శివ, సాంబ రుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరిట ఆరాధనని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ రోజా, ఆదిత్య, ప్రణతి, అభినవ్, ప్రణీత్, జోయల్, ఇమ్మాక్యులేట్, సుధీర్, రేఖాంత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట ఆరాధన సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ మొదటి నెల శుక్రవారం రోజున మనము కూడా మన ప్రత్యేక కుటుంబ అవసరముల కోసం దేవాతి దేవుని ఆరాధనలో పాల్గొంటూ ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి దివ్యమైన ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జూలై మాసంలో మొదటి శుక్రవారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి శుక్రవారం అనగానే మనకు దివ్య సప్రసాద నాదుని పట్ల అత్యంతమైనటువంటి భక్తి మాత్రమే కాదు, ఎంతో సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ప్రయాణములు చేసి ఈ మొదటి శుక్రవారం రోజున జరిగేటువంటి ఆరాధనలో ప్రత్యేకముగా దివ్యబలి పూజల్లో పాల్గొనాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటాం. జూలై మాసంలో ఈనాడు మనమంతా కూడా ఈ శుక్రవారం రోజున దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి వడకములో, ధ్యాన వడకములో పాల్గొనడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మొదటి ఆరాధనలో, మొదటి శుక్రవార ఆరాధనలో మనము ప్రత్యేకముగా ధ్యానం చేయబోతున్నటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభు తిరు రక్తము ద్వారా మనమంతా కూడా రక్షింపబడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనమంతా కూడా రక్షింపబడి ఉన్నాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు ఏ విధముగా రక్షణముగా ఉన్నది అనేటువంటి విషయాలను ధ్యానం చేయడానికి ముందుగా ఓ ధ్యాన గీతము ద్వారా సప్రసాద నాదుణ్ణి తన తిరు రక్తముతో, తిరు హృదయముతో, తిరు మనస్సుతో మనల్ని ఆశీర్వదించమని, పాపము నుండి విముక్తులను చేయమని ఈ దివ్యమైనటువంటి ఆరాధన గీతముతో తండ్రి దేవుణ్ణి స్తుతించుదాం.
రక్తంతో కడుగుమయ్యా. అందరూ కలిసి పాడదాం. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించా, కుంభవర్షము కురిపించా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. మరొకసారి పాడదాం అందరూ కలిసి. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించా, కుంభవర్షము కురిపించా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తిరు రక్తము ద్వారా మనమంతా కూడా రక్షింపబడి ఉన్నాం. క్రీస్తు ప్రభు శిలువపై చిందించినటువంటి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనమంతా కూడా ఆశీర్వదించబడి ఉన్నాం. క్రీస్తువుల వలె మనమంతా కూడా నలవగలుగుతున్నామంటే ఆ తిరు రక్తము మనకు అందించినటువంటి భాగ్యము. కావున మరొకసారి అందరము కూడా ఏక మనసుతో సంతోష వదనములతో తిరు రక్తం ద్వారా మనమంతా కూడా రక్షింపబడినాము. కాబట్టి చేతులను జోడిస్తూ మరి చప్పట్లు కొడుతూ వీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మోక్కరించి ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. పాపములు తొలగించుము, శాపములు మార్చుము. పాపములు తొలగించుము, శాపములు మార్చుము. తిరు రక్తంతో కడుగుమయ్యా, తిరు రక్తంతో కడుగుమయ్యా. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించా, కుంభవర్షము కురిపించా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. రోగములు మార్పుము, కష్టములు తొలగించుము. రోగములు మార్పుము, కష్టములు తొలగించుము. తిరుగాయంతో స్వస్థపరచుమా, తిరుగాయంతో స్వస్థపరచుమా. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించా, కుంభవర్షము కురిపించా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం, యేసుని రక్తం,
యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరురక్తం. మళ్ళీ ఒకసారి పాడు. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరురక్తం. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరురక్తం. అందరం కలిసి పాడదాం. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరురక్తం. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే మనమంతా కూడా తెలుసుకున్నటువంటి విధముగా చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి విచారణలు లేక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన సమయములలో ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనాలని మనము ప్రయాణాలు చేసి వస్తూ ఉన్నాం. దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసమని ధ్యానం చేస్తే ఈనాటి మొదటి శుక్రవార ఫలాలని పొందాలని మనమంతా కూడా ఏకమవుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి దివ్యవాణి కుటుంబము ద్వారా, ఈ మహావేదిక ద్వారా వీళ్ళు కానటువంటి వాళ్ళు ఇళ్లలోనే కూర్చొని ధ్యాన మందిరములను ఏర్పాటు చేసుకుని ఈ టీవీ మాధ్యమం ద్వారా దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచున్నాం. అంత ప్రశస్తమైనటువంటి సమయం ఆరాధన సమయం, అంత విశిష్టత కలిగినది ఈ ఆరాధన సమయం. కావున మనమంతా కూడా ఏక మనసుతో ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. మరి జూలై మాసం అనగానే మనందరికీ కూడా చాలా ప్రత్యేకం. గత నెలలో మనము క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయము ఏ విధంగా సహకరిస్తుంది, ఏ విధంగా మనకు తోడుగా ఉండి ఆ హృదయము ఎంతగా స్పందిస్తుంది అన్నటువంటి విషయాలని నెల మాసం మొత్తం అంతా కూడా తెలుసుకొని ఉన్నాం. మన విచారణ ద్వారా, టీవీ ద్వారా, మరి సోషల్ మీడియా ద్వారా. జూలై మాసం అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. రక్త ప్రోక్షణ ద్వారా ఆయన మనల్ని ఏ విధంగా రక్షించాడు, రక్త ప్రోక్షణ జరగాలి అన్నటువంటి రీతిలో క్రీస్తు ప్రభు మనందరి కోసం ఆత్మాత్మను గావించుకొని మనల్ని రక్షించినటువంటి రక్షకుడిగా మన మధ్య ఉదయించాడు. దానిని స్మరించుకొని జూలై మాసంలో మనము మొదటి శుక్రవారం రోజున రక్తము యొక్క విశిష్టతని, రక్తములో ఉన్నటువంటి ఆ ప్రేషితమైనటువంటి కార్యదీక్షతని తెలుసుకోబోతూ ఉన్నాం. ఈనాడు దివ్యవాణి మాధ్యమములో కూడా క్రీస్తు ప్రభు యొక్క ముఖముని మనము చూడబోతూ ఉన్నాం. ఆ ముఖము నుండి చూసేటువంటి ఆ రక్త బిందువులు ముఖం మాత్రమే కాదు, శరీరం అంతటను కూడా గాయముల చేత రక్తము చిందించాడని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ముఖమును చూడగానే ముఖార విందవు ఎంత గొప్పగానో మనల్ని తాకుతూ ఉన్నది. రక్తమైనప్పటికీ కూడా భయము కొంతమందికి అయితే, క్రైస్తవులుగా మనకు ఎప్పటికీ కూడా అది భయము కాదు. నా కోసం ఓ వ్యక్తి మరణించాడా, నా కోసం నా దేవుడు మరణించాడా అన్నటువంటి ఆత్మతృప్తి, ఆ పరవశం చెందడమని చెప్తాం. ఎంత పరవశము చెందుతుందంటే మన హృదయం
నన్ను ప్రేమించేటువంటి వాడిని నేను చూడగలుగుతున్నానా? నన్ను దీవించేటువంటి వాడిని నేను ఆరాధించగలుగుతున్నానా అన్నటువంటి గొప్ప భావము, గొప్ప పరవశం చెందినటువంటి హృదయం మనతో ఉంటూ ఉంది. ఆ ముఖమును చూడగానే ఎంతో సంతోషము కలుగుతూ ఉంది. అంత గొప్పది క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో నిండినటువంటి ముఖం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ జూలై మాసంలో క్రీస్తు పరిశుద్ధ రక్తమునకు సమర్పణ గావించబడుతున్నాం. ఈ పండుగ అన్నటువంటిది 1849 సంవత్సరంలో 9వ భక్తినాథ పౌపు గారు దీనిని జరిపించమని, పండుగగా చేయమని కోరుతున్నారు. అయితే క్రీస్తు ప్రభు శరీర రక్తములకి, ముఖ్యంగా రక్తములకు ఉన్నటువంటి భక్తి కేవలం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది కాదు. అది ఎప్పటి నుండో శ్రీసభ ఆవిర్భావము నుండి కూడా ఉండనే ఉన్నది. కొంతమంది శ్రీసభ ఆవిర్భావం మరియు సంస్కారముల నెలకొల్పు, ఏర్పాటు అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క పక్క నుండి కారిపడినటువంటి నీళ్లు, రక్తము ద్వారా ఆనాడే ఏర్పాటు గావించబడినది అని చెబుతున్నారు. అయితే క్రీస్తు ప్రభు ఈ శ్రీసభను వాస్తవముగా ఎప్పుడు నిర్మించాడు, తన రక్తం ద్వారా ఎప్పుడు దీనిని ఏర్పాటు చేశాడు అని ధ్యానం చేస్తే, కల్వరి గిరిపై చెందిన రక్తాన్ని ఆరాధించడం ద్వారా మనమంతా కూడా క్రీస్తు ప్రభు పట్ల, ఆయన రక్తం పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తిని, శ్రద్ధను కలిగి ఉన్నాం. ఆ విధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు తన శరీరము, తన ఆత్మ సమర్పణ ద్వారా, రక్తము చిందించడము ద్వారా మనకు రక్షణను ప్రసాదించి ఉన్నాడు. అయితే ఆ రక్తము చిందించబడినటువంటి ఆ శరీరము అలానే ఉన్నదా అనేటువంటి ప్రశ్న మనలో కలగవచ్చు. ఆ సందేహమునకు జవాబుగా క్రీస్తు ప్రభు ఇప్పుడు ఉత్థానమై ఉన్నారు. ఆయన తన మహిమా శరీరముతో ఉన్నారు మరియు జీవము గల శరీరమును కలిగి తన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని రక్షించి ఇప్పుడు తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు, ఆసీనుడై ఉన్నారు అని సమర్పణ గావించబడుతున్నటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి. హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ గ్లోరిఫైడ్ అండ్ హీ ఈజ్ ఇన్ లివింగ్ బాడీ. అంత శక్తివంతమైనటువంటి, జీవము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు, మహిమ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరణంపై విజయాన్ని సాధించినటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుగా మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అంత గొప్ప విశిష్టత కలిగినది క్రీస్తు ప్రభు యొక్క రక్తము. అందుకే మనం ఇంకా కూడా గమనించినట్లయితే ప్రతి గురువు సమర్పించేటువంటి బలి పూజ మరియు పీఠంపై సమర్పించబడుతున్నటువంటి రక్తమును మనము ఆరాధించాలి. ఎందుకోసము చాలామంది ఉదయము లేవగానే దివ్యబలి పూజల్లో ఖచ్చితంగా పాల్గొనాలి, క్రీస్తు ప్రభువు శరీర రక్తములను స్వీకరించాలి అని ఆరాధిస్తే వారు నిజంగా ఎంత ఇష్టం అంటే పీఠము పైన సమర్పించబడుతున్నటువంటి ఆ రక్త బలిలో పాల్గొని ఆత్మ పోషణ పొందాలని తహతహలాడుతూ ఉంటారు. ఇది ప్రతిరోజు కూడా మనం గమనించేటువంటి విషయం, ఆరాధించేటువంటి విషయం. మరి గతములో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో రక్తం అన్నటువంటిది ఎంత గొప్పగా, లేకుంటే ఎన్ని విషయాలను మనకు నేర్పుతూ ఉన్నదంటే, మొట్టమొదటిగా గమనించినట్లయితే ఏబేలు మరియు కయీను అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉండేటువంటి వారు సమర్పించినటువంటి ఆ సమర్పణ దేవుడు ఏబేలుది మాత్రమే అంగీకరిస్తూ ఉన్నాడు. అక్కడ ఏబేలు ఏమి చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక రక్తమును సమర్పణ పశువుల్లో నుండి ఒక దానిని ఎన్నుకొని రక్తాన్ని దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాడు. కానీ అలా చేయడం ద్వారా దెర్ వాజ్ ఏ సిన్ ఆఫ్ హేట్రెడ్, అంటే అసూయతో కలిగినటువంటి పాపమును మనం గమనిస్తూ ఉన్నాం. ఏబేలు సమర్పించినటువంటి ఆ
రక్త ప్రోక్షణ దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉన్నది. దానినే మనము నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా సర్వ మానవాళి రక్షణార్థమై తను రక్తం చిందించాడు, మన రక్షణ కోసం తండ్రి దేవుని యొద్ద ఆవేదన పొందాడు అన్నటువంటి విషయం బహిర్గతం అవుతూ ఉన్నది. ఏబేలు ఏ విధంగానైతే ఏబేలు సమర్పించినటువంటి ఆ రక్తము, ఇదిగో నేను మరణ ఆవేదన పొందుతూ ఉన్నాను, నన్ను చంపుచున్నానని ఏబేలు రక్తము ఏ విధంగానైతే దేవునికి మొరపెట్టుకొని ఉన్నదో, అదే విధముగా క్రీస్తు ప్రభు అర్పించినటువంటి ఆ రక్తము, ఆ రక్త ప్రోక్షణ కూడా తండ్రి దేవుణ్ణి అడుగుతూ ఉన్నది. ఇదిగో దేనికోసమైతే నేను రక్తం చిందిస్తూ ఉన్నాను, ఈ రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళి రక్షణ పొందాలని ప్రయత్నం చేస్తున్నాను, వారంతా కూడా పాప విముక్తులు కావాలని క్రీస్తు ప్రభు రక్తం మనందరి కోసము దేవుణ్ణి అడిగింది, ఆవేదన పొంది ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు దాస్యమును తప్పించుకొని రావడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ప్రవక్త ద్వారా వారు వింటున్నారు, మీ ద్వారములకు ఇదిగో రక్తమును చిలకరించండి, రక్తమును పూయండి, దాని ద్వారా నాడు వచ్చేటువంటి ఆ సైతాను అన్నటువంటిది మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడుతుంది, మరణం నుండి మిమ్మల్ని కాపాడుతుంది అన్నటువంటి విషయము అక్కడ తెలుస్తోంది. అదేవిధంగా దానికి సంకేతకముగానే క్రీస్తు ప్రభువు కూడా ఎవరెవరైతే క్రీస్తు రక్తమును ధరించి ఉంటారో, ఎవరెవరైతే వేదహింసలకి భరించగలుగుతారో, ఎవరెవరైతే క్రీస్తు సాక్షులుగా హతసాక్షులుగా క్రీస్తు ప్రభువు కోసం రక్తం చిందించడానికి సిద్ధపడుతూ ఉన్నారో, వారు కూడా ఇదిగో వారు ఎవరి కోసమైతే కష్టపడుతూ ఉన్నారు, ఎవరి కోసమైతే వేదహింసలు అనుభవిస్తున్నారో ఆ సంఘమునంతటిని, లేక ఎవరి కోసమైతే బాధపడుతున్నారో రక్తం చిందిస్తున్నారో ఆ వ్యక్తులని కాపాడుకోగలరు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ సింబాలిక్గా సంకేతపూర్వకంగా అర్థమవుతుంది. అది క్రీస్తు ప్రభువు రక్తధారణలో కలిగినటువంటి మహిమ. మరొకసారి మనం గమనిస్తాం, యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ఓ విషయాన్ని గమనిస్తాడు. ఒక వ్యక్తి ద్రాక్షలనన్నిటినీ ఒక చోట చేర్చి అక్కడ ఎంతోమంది పని చేయాల్సినటువంటి సమయములో ఒక్కడే ఉండి ద్రాక్షలను అన్నిటినీ కూడా త్రొక్కుతూ ఉంటాడు. ద్రాక్ష సారాయమును లేక ద్రాక్ష రసమును తయారు చేయడం కోసం ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రవక్త వెళ్ళి అడుగుతాడు, ఏమిటి, నీ వస్త్రములన్నీ కూడా ఎర్రగా మారి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా చూడవచ్చు, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా వెనక ఉన్నటువంటి కలర్ మొత్తం కూడా రక్త కలరు, రెడ్ కలర్ని చూపిస్తున్నాం. చాలా అర్థవంతముగా, మీనింగ్ఫుల్గా, సింబాలిక్గా దీన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. క్రీస్తు ప్రభు రక్తము ఆయన ముఖముపై మనం గమనించవచ్చు. పీఠముపై అలంకరించబడినటువంటి పుష్పములలో ఆ రక్తాన్ని చూడవచ్చు. మరి వెనక ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో కూడా రక్తము కలర్ని మనము చూడవచ్చు, ఆ రంగుని చూడవచ్చు. ఈరోజు క్రీస్తు ప్రభు రక్తముపై మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి అంత విషయము అక్కడ దాగి ఉన్నది. అదేవిధంగా ప్రవక్త అయినటువంటి యెషయా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నీ వస్త్రములు ఇంత ఎర్రగా మారి ఉన్నాయి అని అడగగానే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను ఒక్కడినే, ఐ హ్యావ్ ట్రాడన్ అలోన్ అని చెప్తున్నాను, నేను ఒక్కడినే ఇవన్నీ చేస్తున్నాను, నేను ఒక్కడినే తొక్కుతూ ఉన్నాను, కావున నా వస్త్రములు ఇంత ఎర్రగా మారి ఉన్నాయి. అదేవిధంగా ఆయన చెబుతున్నాడు, నాకు ఎవరు కూడా ఇక్కడ తోడుగా లేరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కూడా ఈ లోక రక్షణార్థమై తను ఒక్కడే మనందరి పాప పరిహారమునకై, పాపము నుండి విముక్తులను చేయడము కోసం
ఆ ప్రభువైనటువంటి దేవుడు ఒక్కడుగా ముందుకు వచ్చి రక్తమును తన పైన పోసుకుంటూ ఉన్నాడు. తన శరీరము ద్వారా రక్తాన్ని చిందించి వస్త్రములు, శరీరము, దేహము, ముళ్ళ కిరీటము ధరించడం ద్వారా అన్ని విషయాల ద్వారా ఆయన మొత్తము కూడా రక్తాన్ని చిందించి మనల్ని, మన దేశములన్నిటినీ, ఈ ప్రపంచమునంతటినీ ఆయన రక్త ప్రోక్షణ ద్వారా కాపాడుతున్నాడు. అందుకే క్రీస్తు రక్తములో రక్షణ, క్రీస్తు రక్తములో మాత్రమే రక్షణ ఉన్నది అని మనమంతా కూడా నమ్మాలి, విశ్వసించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప విశిష్టమైనటువంటి ఆలోచన, భావము దీని వెనుక దాగి ఉన్నది. కావున ఈ సమయంలో ఈ కొన్ని విషయాలను, ఆబేలు ద్వారా రక్తము ఏ విధంగా దేవుణ్ణి అడిగింది, వేదనని తెలియజేసింది, ఇజ్రాయేలు ప్రజలు తమ బిడ్డలని రక్త ప్రోక్షణ ద్వారా ఏ విధంగా కాపాడుకున్నారు, యెషయా ప్రవక్త ద్వారా నేను ఒక్కడినే బాధపడుతున్నాను, నాకు ఎవరూ లేరు అన్నటువంటి ఆవేదన క్రీస్తు ప్రభు ద్వారా నెరవేరింది అన్నటువంటి విషయాలను కొద్దిసేపు మనమంతా కూడా ధ్యానం చేద్దాం. ధ్యానపూర్వకముగా క్రీస్తు రక్తము మనల్ని వ్యక్తిగతముగా ఏ విధంగా కాపాడి ఉందో ఆయనతో మమేకమై, ఏకమై ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ముల శుద్ధుని చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ముల శుద్ధుల చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ముల శుద్ధుని చేయుమయా. నా ప్రతి అణువు కణములందునా, నా ప్రతి అణువు కణములందునా, నా ప్రతి అణువు కణములందునా, నా ప్రతి అణువు కణములందునా నీ హృదయధారలు ప్రవహించుమా. నీ రుధిరధారలు ప్రవహించుమా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. 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 హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా.
మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసయ్య తన దివ్య రక్తముతో మనల్ని శుద్ధులు చేయడం అన్నటువంటిది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం కానే కాదు. మనము, మన పితామహులు, మన తల్లిదండ్రులు, మన ముని తల్లిదండ్రులందరూ కూడా రక్షింపబడి ఉన్నారు, దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నారు అంటే తన దివ్య రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధులు కావించబడడం ద్వారా ఇదంతా కూడా జరిగి ఉన్నది. కావున మనం అడగాల్సినటువంటి విషయం ఏమిటి? నాలో ఉన్న ప్రతి అణువణువు కణములందున నీ రుధిరధారలు, నీ రక్తధారలు ప్రవహింప చేయుము అని ఆయన అడగాలి. ఈ ఆరాధన ప్రభువా నీకే నేను సమర్పిస్తున్నాను, నా స్తుతి స్తోత్రములు నీకే సమర్పిస్తున్నాను. హల్లెలూయా ఆమేన్ అంటూ ప్రభువా నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థిస్తున్నాను. కావున నన్ను నీ దివ్య రక్తముతో ఆశీర్వదించు, నీ దివ్య రక్త ధారలు నాలో ప్రవహింప చేయమని ఆయన్ను అందరము కూడా ఏక మనసుతో అడగడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియు నీవే అంతము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. 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 నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా, 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 కడుగుమయా కడుగుమయా నా పాపమరకలు కడుగుమయా. కడుగుమయా కడుగుమయా నా పాపమరకలు కడుగుమయా. కడుగుమయా కడుగుమయా నీ దివ్య రక్తముతో కడుగుమయా. కడుగుమయా కడుగుమయా నీ దివ్య రక్తముతో కడుగుమయా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. 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 హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్మును శుద్ధుల చేయుమయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్మును శుద్ధుల చేయుమయ్యా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదియు నీవే, అంతము నీవే, అనంతమైనటువంటి జ్ఞానము నీదే ప్రభువాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా ప్రాకారములు నీ ఎదుట ఉండగా, మేమే నీ చెంత ఉండగా, మా శరీరములో ఉన్నటువంటి అణువణువును, మా దేహమును మీకు సమర్పణ చేస్తూ ఉండగా, మమ్మల్ని అందరినీ కడుగుమయ్యా, మాలో ఉన్నటువంటి పాప మరకములు కడుగుమయ్యా అని అందరము కూడా ప్రార్థించాలి. నీ దివ్యమైనటువంటి రక్తముతో మమ్మల్ని కడగమని మనఃపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, జీవ ప్రదాత ఆయనే. ఆయన మార్గములో మనల్ని నడిపించాలనేటువంటి ఆశ నాలో ఉన్నది. కానీ నా పాపము ద్వారా నేను నడవలేను. నా పాపపు మరకలు కలిగి నేను నీ మార్గములో, జీవ మార్గములో ప్రయాణించలేను. కాబట్టి ప్రభువా, నన్ను కడుగుము. జీవము గల దేవుడవు నీవే, జీవ ప్రదాతవు నీవే అనేటువంటి విధముగా దేవుని మనఃపూర్వకంగా అడుగుదాం. ఎందుకంటే మన ప్రతి కదలిక, మనము చూసే ప్రతి విషయము కూడా ఆయన కనుజాడల్లో జరుగుతున్నది. కావున మొట్టమొదటిగా పాపములు కడగమని, పాప గాయముల నుండి మాన్పమని, విముక్తిని చేయమని, తన దివ్యమైనటువంటి రక్తముతో మన పాప మరకములు కడగమని మరోసారి దేవాతి దేవుని అడుగుదాం. జీవము గల దేవ, జీవ ప్రదాత, నీ జీవ మార్గమున నడిపించుమయ్యా. జీవము గల దేవా, జీవ ప్రదాత, నీ జీవ మార్గమున నడిపించుమయా. జీవము గల దేవ, జీవ ప్రదాత, నీ జీవ మార్గమున నడిపించుమయ్యా. జీవము గల దేవా, జీవ ప్రదాత, నీ జీవ మార్గమున నడిపించుమయా. నా ప్రతి కదలిక నీ కనులు చూడగా, 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 క్షమించుమయ్యా, క్షమించుమయ్యా, నా గాయములు మాన్పుమయ్యా. క్షమించుమయా, క్షమించుమయ్యా, నా పాపగాయముల్ మాన్పుమయ్యా. కడుగుమయ్యా, కడుగుమయ్యా, నీ రక్తముతో కడుగుమయ్యా. కడుగుమయా, కడుగుమయా, నీ రక్తముతో కడుగుమయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. ఆరాధన నీకే యేసయ్యా,
స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా, ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా, ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా, ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా. 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆరాధన ఆమేన్ యేసయ్యా, ఆరాధన ఆమేన్ హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా. నీకే యేసయ్యా. యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథం నుండి క్రీస్తు ప్రభు శరీరము నుండి వచ్చినటువంటి ఆ రక్తము ఏ విధంగా మన కోసము మన రక్షణార్థమై సిద్ధపాటుని చేసిందో తెలుసుకొని ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు రాక ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో ప్రభువైనటువంటి దేవుడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడని, ప్రేమను నిరూపించడం కోసం తన అద్వితీయమైనటువంటి కుమారుని మనకు రక్షకుడిగా పంపించాడని వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం. వాక్యము మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువు తన శరీర రక్త ప్రోక్షణ ద్వారా మనలందరినీ కూడా కాపాడి ఉన్నాడు. తండ్రి దేవుని చిత్తానుసారము జీవించాడని, రక్తముతో రక్షణ ఏ విధంగా జరిగిందో కూడా తెలుసుకొని లాభాలని ఫలాలని మనం పొందుతున్నాం. ఈ నూతన నిబంధనములో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన శిలువ మరణం ద్వారా రక్తాన్ని చిందించి ఉన్నాడు.
ఒలీవు తోపలు ఆ పర్వతముపై క్రీస్తు ప్రభు రక్త చెమట చెమర్చడం ద్వారా మనందరినీ కాపాడడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎంతగానంటే దొంగ అయినటువంటి యూదా ఇస్కారియోతు దిస్ ఈజ్ ఎ బ్లడీ మనీ అని, ఇది రక్తముతో కూడినటువంటి నాణెములు, ధనము అని మరణానికి ముందుగా ఐ హ్యావ్ బిట్రేడ్ ఇన్నసెంట్ బ్లడ్ అని చెప్తున్నాడు. ఒక అమూల్యమైనటువంటి వాడిని, అమూల్యమైనటువంటి ఆ రక్తాన్ని నేను మోసం చేశానని ఆయన ఆ రక్తముతో కూడినటువంటి ధనమును విసిరి పడేస్తూ ఉన్నాడు. అంటే ఎంత గొప్పగా క్రీస్తు ప్రభు రక్తము మన కోసము దేవుడు ఏర్పాటు చేశాడో చూద్దాం. రాతి స్తంభమునకు కట్టి ముళ్ళ కిరీటమును ధరింపచేసి ఆయనను బాధలకు వచ్చుతూ ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. పిలాతు ఆయన్ని పిలిచి రక్తాన్ని మాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల ముందుకు కూడా క్రీస్తు ప్రభువుని ఏ విధంగా చూపించి ఉన్నాడు పిలాతు. ఇదిగో ఆయన యందు ఏ దోషము కనిపించటం లేదు అని మొట్టమొదటిగా పలికినటువంటి పిలాతు తర్వాత ప్రజలను ఆనందభరితులను చేయడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం క్రీస్తు ప్రభువుని దెబ్బలకు గురి చేసి ఆ రక్తముతో నిండిన శరీరాన్ని ప్రజలకి చూపిస్తూ ఉన్నాడు. ఎంత దారుణం! తనే స్వయముగా ఇతరులు ఏ అపరాధము నాకు కనిపించటం లేదు అని రక్తంతో నిండినటువంటి శరీరాన్ని ప్రజల ముందు చూపిస్తూ ఉన్నాడు. కేవలము క్రీస్తు ప్రభు అంగీకరించడం ద్వారానే పిలాతు ఇది చేయగలిగాడు తప్ప, క్రీస్తు ప్రభువు ఒకవేళ తన సంకల్పాన్ని మార్చుకొని ఉన్నట్లయితే, దైవ చిత్తానికి తలకు ఒక్కకపోయి ఉన్నట్లయితే పిలాతుని ఒక దేవుడిగా ఎంతకి తెగించేటువంటి వాడో మనము ఊహించవచ్చు. కానీ క్రీస్తు ప్రభువు మనల్ని రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి చిత్తానుసారము జీవించాలి, తండ్రి చిత్తానుసారము జీవించడమే నాకు ఆహారం అని ఆయన రక్తముతో నిండిన శరీరాన్ని, రక్తధారులుగా కాలుతున్న రగిలిపోతున్నటువంటి ఆ శరీరాన్ని మన కోసము ఆయన సమర్పణ చేశాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, అదే రక్తముతో నిండినటువంటి శరీరముతోనే ఆయన గొల్గొతా వరకు కూడా ప్రయాణాన్ని, శిలువ మరణాన్ని ఆయన అంగీకరించి శిలువను మోసి ఉన్నాడు. రక్తాన్ని బొట్టు బొట్టు కారుస్తూ ప్రియ సహోదరి సహోదరులారా, మార్గ మధ్యములో ఆయన బొట్టు బొట్టు కారుస్తూనే గొల్గొతా అనేటువంటి ఆ శిలువ మరణానికి సిద్ధపడి ముందుకు వెళ్ళాడు. శిలువ మొత్తము కూడా రక్తముతో నిండిపోయి ఉన్నది. అది సరిపోదు అని క్రీస్తు ప్రభువుని శిలువపై మరణానికి గురి చేస్తూ ఒక సైనికుడు ప్రక్కలో పొడవగా నీరు రక్తం స్రవించాయి అని మనము వానికి వాస్తవముగా సాక్షులుగా నిలుస్తూ ఉన్నాం. ఇది క్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి అత్యంత విలువైనటువంటి రక్త ప్రోక్షణ రక్షణ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత గొప్పగా ఆ దేవాతి దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఈ మొదటి శుక్రవారము రోజున మనమంతా కూడా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అనేకమైనటువంటి కుటుంబాలు నాడు కరణీయ స్త్రీ, ఇతరమైనటువంటి స్త్రీలు రక్తస్రావముతో బాధపడి ఉన్నారు. ఈరోజు అనేక మంది దెబ్బలకు గురి అవుతున్నారు, మతపరమైనటువంటి వేద హింసలకు గురి అవుతున్నారు, శారీరకమైనటువంటి దెబ్బలకి గురి అవుతున్నారు, గృహ హింసలకి గురి అవుతున్నారు. ఇళ్లలో బంధువుల మధ్య జరిగినటువంటి ఆ తగాదాల వలన రక్తం చిందిస్తూ ఉన్నారు. పార్టీల కోసము దెబ్బలు తింటూ ఉన్నారు, వ్యక్తుల కోసం దెబ్బలు తింటున్నారు, స్వీయమైనటువంటి స్వలాభముల కోసం దెబ్బలు తింటూ ఉన్నారు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఏకం చేద్దాం. ఇదిగో నీవు అమాయకుడవైతే, లేక నీలో ఏ దోషము లేనట్లయితే క్రీస్తు ప్రభువుకు సమర్పణ చేయి. బహుశా మీరు కన్నీళ్లు కారుస్తున్నారేమో, కానీ క్రీస్తు ప్రభు రక్త కన్నీరు కార్చాడు. తన చెమటని, రక్త చెమటని ఆయన చెమర్చి ఉన్నాడు. మరి ఆయనతో పోల్చుకున్నప్పుడు మనము ఏ పాటి వారము? కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువుకి సమర్పణ చేద్దాం. ఆనాడు గొర్రెపిల్ల వలె
ఆయన ఏ విధంగానైతే వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె ముందుకు వచ్చి మనలందరినీ కూడా కాపాడి ఉన్నాడు. మనలో ఉన్నటువంటి రుగ్మతలు, బాధాకరమైనటువంటి వ్యాధులు, అంటువ్యాధులు అన్నిటినీ కూడా దేవునికి సమర్పణ చేద్దాం. తన రక్త ప్రోక్షణ ద్వారా మనలందరినీ కూడా రక్షించాలని, ఈ రోగ విముక్తుల్ని చేయాలని, విమోచకుల్ని చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీలు కలిగినటువంటి వారు యేసు పవిత్ర రక్త ప్రార్థనలో పాల్గొనడానికి మోకరించి ఈ ప్రార్థనను దేవునికి సమర్పణ చేద్దాం. మోకరించగలరని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. యేసు పవిత్ర రక్త ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా ప్రార్థన వినోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. దైవతనయుడైన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. మానవ రూపమును దాల్చిన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. మరణించు వారికి ఆదరువైన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. ఒంటరితనములో తోడుగా ఉండు యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. దుఃఖములో ఓదార్పైన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. దుర్వ్యసనముల నుండి విడుదలనిచ్చు యేసు రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. వేదనలో భూమిపై దించిన యేసు రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. ద్వేషమును బాగు చేయు ఔషధమైన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. నిరాశలునున్న వారికి ఆశ్రయమైన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. పశ్చాత్తాప హృదయములకు నిరీక్షణ అయిన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. నూతన మరియు నిత్య నిబంధనమైన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. ముళ్ళ కిరీటము నుండి చిందించబడిన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. మా రక్షణకు నెలవైన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. కొరడాలతో కొట్టినప్పుడు ధారలుగా ప్రవహించిన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. కలువరి మార్గంలో కార్చబడిన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. యేసు చేతుల నుండి ప్రవహించిన దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. కరుణకు నిలయమైన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. పరిశుద్ధ స్థలమునకు మార్గము తెరచిన యేసు దివ్య రక్తమా, మమ్ము రక్షించండి స్వామి. అంధకార శక్తుల నుండి విడుదలనిచ్చు యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. మనస్సాక్షిని శుద్ధి చేయు యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. లోక పాప పరిహారార్థమై చిందబడిన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. మమ్ము పరలోకమునకు చేర్చు యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. సైతానుపై జయమునిచ్చు యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. మా పాపముల పట్టికను కొట్టివేసిన యేసు దివ్య రక్తమా, మమ్మ రక్షించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి యేసు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి యేసు ప్రభువా. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. కరుణామయుడైన యేసు ప్రభు, మీరు సిలువలో మా కొరకు పాపమై శాపమై మరణించారు కనుక కృపతో ప్రతి పాపము నుండి శాపము నుండి మాకును మా కుటుంబమునకును సకల మానవాళికి నీ విడుదలను దయచేయండి. మా పితరులు చేసిన పాపములు మాకు శాపమైనచో దానిని మా నుండి తొలగించి విడుదలను కలుగచేయండి. మీ శిలువ మరణం ద్వారా దయతో మాకు పాప మన్నింపును శాప విమోచనమును కలుగచేసి పరలోక దీవెనను మాపై కుమ్మరించండి. నేటి నుండి పరిశుద్ధ జీవితమును జీవిస్తామని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాము. మీకు సాక్షిగా ఇలలో ప్రకాశిస్తాము. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తాము. అందుకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించండి. యేసు రక్తము ద్వారా మన ప్రాణాత్మ శరీరములు శుద్ధి చేయబడునుగాక. మనకు పాపం మన్నింపును నిత్య జీవమును అనుగ్రహింపబడునుగాక. దేవుని దివ్య గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము ఈ లోకముపై సైతానుపై శరీరంపై గెలుపును సాధించుదముగాక. ఆమేన్.
వంచుడి వినయము తోడ ఈ మహాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడా నూతన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుదను శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగాను దివ్యవాణి కుటుంబంలో ఉన్నటువంటి గురువులను కన్యాస్త్రీలను దివ్యవాణి కుటుంబం అంతటిని కూడా దీవించలాగను ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజ్యమగునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా పవిత్ర ధ్యాన వడకములో ఉన్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు ఉదయం 7:30 పవిత్రమైనటువంటి మొదటి ఆలోచనలకు పునీత ఇన్యాస వారి ఆధ్యాత్మిక అభ్యాసాలను నేర్చుకునేటువంటి క్రమంలో అడుగుజాడల్లో నడవడానికి ఇచ్చేటువంటి ఆ మొదటి టాకు ఉదయం 7:30 మీరందరూ కూడా అందుబాటులో ఉండాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత, జననీ మరియా చల్లని మాత. కానాపల్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత, కానాపల్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత, నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి, మమ్ముల కావుమా శ్రీ సభ మాత, మమ్ముల కాయుమా శ్రీ సభ మాత, జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత, జననీ మరియా చల్లని మాత.